Hello, hi everyone. So now today's current affairs from the April 28th to the April 25th, 2020. So that first one is the Reliance Jio and the Facebook deal. So recently that is the Facebook purchased the 9.9% of the stake in the Reliance Industries, which values 43,574 crores, which is making that is the largest FDI investment in the technology sector. సో టెక్నాలజీ సెక్టార్ లోపల లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. సో ఫేస్బుక్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టింది రిలయన్స్ ఇండస్ట్రీస్లో. సో దట్ ఈస్ a 9.9%. ఎగ్జామ్ పర్పస్లో 9.9% ఇంపార్టెంట్ అండ్ 43,574 crores అనేది వెరీ ఇంపార్టెంట్. సో జియో ప్లాట్ఫామ్ ఈజ్ ఆ ఓన్లీ ఓనర్ సబ్సిడరీ ఆఫ్ ద రిలయన్స్ ఇండస్ట్రీస్, అది అందరికీ తెలిసిందే. సో ఫేస్బుక్ అనేది టోటల్గా మనకి 9.9% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టింది. ఎందుకు ఈ రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకుందంటే, రిలయన్స్ ఏంటిదంటే మనకి మామూలుగా ఇంకా రాబోయే 18 months లోపల రిలయన్స్ ఏం చేస్తుందంటే వాళ్ళ కంపెనీస్కి ఏమైతే డెట్స్ ఉన్నాయో, లోన్స్ అప్పులు కట్టేటి ఉన్నాయో, సో లోన్లు లేకుండా చేయాలని దాదాపు రాబోయే 18 months లోపల, రైట్. దట్ ఈస్ కంప్లీట్ డెట్ ఫ్రీ కంపెనీ. సో అప్పులు లేని కంపెనీగా మార్చాలి. అందుకోసం ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న షేర్స్ అన్నిటిని అమ్మేస్తుంది. మొన్న పెట్రోల్లో కూడా సౌదీ అరేబియా కంపెనీకి అమ్మేసింది. అట్లాగే జియోలో ఇప్పుడు ఫేస్బుక్ షేర్ అమ్మేస్తుంది. అలా అప్పులు లేని కంపెనీగా తీర్చిదిద్దాలి రిలయన్స్ని అనేది రాబోయే 18 monthsలో టార్గెట్ పెట్టుకున్నారు. అందుకోసం అనేది ఇవన్నీ కూడా ఫాస్ట్గా డిసిషన్స్ తీసుకుంటున్నారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ నూర్. వర్డ్ నూర్ మీన్స్ ఈజ్ ఏ లైట్ అనమాట. సో ఇరానియన్ లాంగ్వేజ్ ఆర్ పర్షియన్ లాంగ్వేజ్లో లైట్ అనమాట. దిస్ ఈజ్ ఇరాన్స్ ఫస్ట్ మిలిటరీ శాటిలైట్. నూర్ ఈజ్ ఇరాన్స్ ఫస్ట్ మిలిటరీ శాటిలైట్ అనమాట, లాంగ్ రేంజ్. సో మిలిటరీ శాటిలైట్ ఇది, మిజైల్ కాదు. ట్రై టు రిమెంబర్ దట్. నూర్ ఈజ్ నాట్ ఏ మిజైల్. నూర్ ఈజ్ ఏ శాటిలైట్. సో ఎగ్జామినేషన్లో చాలా ఎక్కువ మొత్తంలో మనం మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంది. ఇదే నూర్ ఈజ్ ఏ మిసైల్ అనే ఆప్షన్ ఉంటుంది. నూర్ అనేది మిసైల్ కాదు. నూర్ అనేది ఏంటి అంటే మిలిటరీ శాటిలైట్, ఫస్ట్ మిలిటరీ శాటిలైట్ ఆఫ్ ద ఇరాన్. సో అంటే మిలిటరీ పర్పస్ శాటిలైట్ సేవలను వినియోగించుకుంటారు, అంతే తప్ప ఇదే మిసైల్ కాదు. సో నూర్ ఈజ్ ఏ శాటిలైట్ ఆఫ్ ద ఇరాన్, మిలిటరీ శాటిలైట్ ఆఫ్ ద ఇరాన్, బట్ నాట్ ద మిసైల్ ఆఫ్ ద ఇరాన్. మిసైల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ ఫర్ ద ట్రైబల్ ఏరియాస్ ఇన్ ద టీచర్స్. సో ఇది ఆంధ్రప్రదేశ్ అనేది 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఒక జీవో ఇష్యూ చేసింది. ఆ జీవో ప్రకారం ఏంటిదంటే ఏవైతే ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయో వాటిని ఏమంటారు, ఏజెన్సీ ఏరియాస్. అంటే ఏజెన్సీ ఏరియాస్ అంటే ఏంటిదంటే ఎక్కడైతే మోర్ దాన్ 50% ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్ ఉంటుందో ఆ ఏరియాస్ అన్నిటిని ఏజెన్సీస్ అని డిక్లేర్ చేస్తారనమాట. ద టీచర్ రిక్రూట్మెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే ఏవైతే ఏజెన్సీ ఏరియాస్లో ఉన్నాయో దాంట్లో 100% ఆఫ్ ద పోస్టులన్నీ కూడా ఎస్టీకే కేటాయించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎస్టీ పాపులేషన్ మోర్ దాన్ 50% ఉంది కాబట్టి అది ఏజెన్సీ ఏరియా అయింది. ఆ ఏజెన్సీ ఏరియాలో ఏం చేశారంటే అన్ని పోస్టులు 100% ఆఫ్ ద పోస్టులు అనేటివి సో ఎస్టీ కేటగిరీ వాళ్ళకే కేటాయించారు. సో కాబట్టి ఇది అన్కాన్స్టిట్యూషనల్, అలా కేటాయించడానికి వీల్లేదు. అక్కడ అన్ని ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ అదర్ జనరల్ కేటగిరీ వాళ్ళని కూడా రిక్రూట్ చేయాలా, అలా చేయకూడదు, అది రాంగ్ అని సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి కావోసాల్ బ్రిడ్జ్ అనేది మనకి ఇండియన్ ఆర్మీ వాళ్ళు, అంటే ఇది బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కట్టారు రావి రివర్ పైన పంజాబ్లో. సో రావి రివర్ పైన పంజాబ్లో 484 meter బ్రిడ్జ్ బిల్ట్ బై ద బార్డర్స్ రోడ్ టాస్క్ ఫోర్స్ అండర్ ద ప్రాజెక్ట్ చతక్, రైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో కావోసాల్ బ్రిడ్జ్ అనేది ఏ రివర్ పైన ఉంది, రావి రివర్ పైన. ఏ స్టేట్లో, పంజాబ్లో రివర్ వచ్చేసి రావి రివర్. నెక్స్ట్ వచ్చేసి వైలెన్స్ అగ్నిస్ ద కేర్ వర్కర్స్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఇప్పుడు. సో కరోనా వైరస్ ఇంపాక్ట్ అయిపోయింది. ఈ కరోనా వైరస్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ అని ఏ బేసిస్ పైన ఇస్తున్నారంటే మనకి ఎపిడెమిక్స్ డిసీజ్ యాక్ట్ 1897 బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే మనకి యాక్ట్ ఎనాక్ట్ చేశారంట, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897. సో కాబట్టి ఎప్పుడైనా ఎపిడెమిక్స్ వచ్చినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వాలి యాజ్ ఫర్ దీస్ యాక్ట్, అండ్ గవర్నమెంట్ విల్ హ్యావ్ ద పవర్ టు టేక్ ద డిసిజన్స్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ బేస్డ్ ఆన్ ద ఎపిడెమిక్స్ డిసీజెస్ యాక్ట్ ప్రకారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అనమాట. సో దీని ప్రకారం ఇప్పుడు ఏం చేశారంటే చాలా వరకు మనం చూసాం ఇండోర్లో కానీ కొన్ని ఇన్సిడెంట్లలో, ఇండోర్లో మేజర్గా, కాకపోతే రాజస్థాన్లో కొన్ని ఏరియాస్లో ఏం చేస్తాం డాక్టర్ల పైన దాడులు చేస్తున్నారు. అందుకోసం ఏం చేశారంటే డాక్టర్లకి కానీ హెల్త్ వర్కర్లకు కానీ వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వడానికి కోసము సో ఎపిడెమిక్స్ యాక్ట్ 1897 యాక్ట్ని ఏం చేసామంటే మనం మాడిఫై చేసాం. సో మాడిఫై చేసి ఏం చేశారంటే దెర్ ఈస్ ఎ ప్రొవిజన్ ఫర్ ద ప్రొవైడ్ టు కాంపెన్సేషన్ ఫర్ ద ఇంజురీ ఆఫ్ ద హెల్త్ కేర్ సర్వీస్ పర్సనల్స్ ఆర్ కాజింగ్ డ్యామేజ్ ఆర్ లాస్ టు ద దేర్ ప్రాపర్టీ. సో ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినా, వాళ్ళ మీద వాళ్ళకి ఏమైనా ఇంజురీ చేసినా ఫిజికల్గా వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చేటట్టు. సో మరి ఎవరైతే విక్టిమ్స్కి కాంపెన్సేషన్, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేటట్టు ఈ ఎపిడెమిక్స్ యాక్ట్ 1897 ఏం చేశారు,
మాడిఫై చేశారు. దీంట్లో ఏం మాడిఫై చేశారంటే, సో ఎవరైతే డాక్టర్ల మీద కానీ హెల్త్ వర్కర్స్ మీద కానీ ఎవరిపైన కానీ ఒకవేళ దాడి చేస్తే, సో ఆ ఇన్వెస్టిగేషన్ అనేది మొత్తం 30 డేస్లో కంప్లీట్ అవ్వాలి. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద 30 డేస్. అండ్ ఒకవేళ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వదలుచుకుంటే 1 year లోపల ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోవాలి, విత్ ఇన్ 1 year, రైట్. సో ఇన్వెస్టిగేషన్ 30 డేస్లో కంప్లీట్ అయిపోయి కోర్టు ఒకవేళ ఒక అతను ఏమైనా కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టు కూడా 1 year లోపల జడ్జిమెంట్ అనేది ఇచ్చేయాలి, రైట్. అక్యూజ్డ్ అట్రాక్ట్ పనిష్మెంట్ రేంజింగ్ ఫ్రమ్ ద 3 months to the 5 years అండ్ ఫైన్ అప్ టు ద 50,000 to the 2 lakh rupees ఫర్ ద నార్మల్. ఒకవేళ గ్రేవియస్ ఇంజురీస్ ఏమైనా జరిగి ఉంటే, సో గ్రేవియస్ ఇంజురీస్ జరిగి ఉంటే 6 months నుంచి 7 years వరకు సో జైలు శిక్ష ప్లస్ 5 lakhs rupees ఆఫ్ ద ఏంటిది మనకి పనిష్మెంట్ అనేది కాంపెన్సేషన్ అనేది పే చేయాల్సి ఉంటుంది, పెనాల్టీ. నార్మల్గా అయితే 3 to 5 years 50,000 rupees to the 2 lakhs. మరి ఏమైనా ఇంజురీ చేస్తే 6 months to 7 years అండ్ 5 lakh rupees ఆఫ్ ద ఫైన్ అనమాట. సో ఇది రైట్. ఇఫ్ డ్యామేజ్ ఈస్ డన్ టు ద వెహికల్స్ ఆర్ క్లినిక్స్ ఆఫ్ ద ఎల్కోర్ దెన్ కాంపెన్సేషన్ అమౌంటింగ్ టు ద twice ఆఫ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద డ్యామేజ్ ప్రాపర్టీ విల్ బి టేకెన్ ఫ్రమ్ ద అక్యూజ్డ్. ఒక బస్సును తగిలేశారనుకోండి, సో ఆ బస్సుకి డబుల్ వాల్యూ ఆఫ్ ద కాంపెన్సేషన్ అనేది వాళ్ళ నుంచి తీసుకుంటారనమాట. సో ఇది అంటే డాక్టర్లను కానీ హెల్త్ వర్కర్స్ అని కానీ అక్కడ ప్రాపర్టీస్ కానీ ప్రొటెక్ట్ చేయడానికి కోసం మనకి చేంజెస్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇండియా COVID-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్స్ ప్రిపేర్నెస్. ఇది ఆల్రెడీ దిస్ ఇస్ ద 4th time we are discussing the same bit. So Government of India approved the 15,000 crore rupees for the India COVID emergency response and the health system preparedness package. సో ఎంత 1,500 కోట్లతోటి దీని ఒకటి లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయన్నమాట. ఇమీడియట్గా ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం దాంట్లో ఆల్మోస్ట్ 7,000 crores అనేది ఇమీడియట్గా అలొకేట్ చేశారు. సో 7,000 crores మిగిలిన ఏవైతే ఉన్నాయో రాబోయే మీడియం టర్మ్ 1 to 4 years అనమాట. నెక్స్ట్ 4 years లోపల యూజ్ చేస్తారు. ఇమీడియట్గా అయితే 7,000 crores యూజ్ చేస్తారు. మిగిలిన ఏవైతే 8,000 crores ఉన్నాయో అవి రకరకాల ఆబ్జెక్టివ్స్ కోసం వాడతారు. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ఫండ్? సో దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్స్ అండ్ కోవిడ్ డెడికేటెడ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, centralized procurement of the essential medical equipments and drugs required for the treatment of the infected patients, and strengthen and build the resilient national and the health systems to support the prevention and the preparedness of the future disease outbreaks, setting up of the laboratories and bolster the surveillance activities. ఇవన్నీ చేస్తారనమాట రాబోయే 1 to 4 years లోపల. సో దాంట్లో 7,000 crores ఇప్పుడు వాడతాడు, 8,000 crores అనేది రాబోయే రోజులలో ఇవన్నీ చేయడానికి కోసం వాడతారు. టోటల్గా 15,000 crores అనేది కోవిడ్ ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విద్యాదాన్. దాన్ అంటే ఏంటి? డొనేషన్ ఇవ్వడమే కదా. సో ఎవరికైతే ఇప్పుడు ఆన్లైన్లో క్లాసెస్ చెప్పడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. సో కాబట్టి ఆన్లైన్లో కంటెంట్ అనేది లేదు. ఎవరైనా ఆన్లైన్లో కంటెంటర్స్ ఉంటే, ఆన్లైన్లో కంటెంట్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటే, సో ఆ కంటెంట్ అంతా ప్రిపేర్ చేసి గవర్నమెంట్కి ఇవ్వచ్చు. ఆ గవర్నమెంట్ అనేది వాటిని ఆన్లైన్లో ఉంచుతుంది. సో అందరికీ స్టూడెంట్స్కి, ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈజీగా అవైలబిలిటీ ఉండడానికి కోసం దాన్ని విద్యాదాన్ 2 అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫెలుడా. సో ఫెలుడా అనేది అనదర్ కరోనా టెస్ట్ అనమాట, కరోనాని డిటెక్ట్ చేయడానికి. సో ఇది ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీని యూజ్ చేసి దీన్ని ఫెలుడా టెస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అనమాట. దీన్ని ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎవరు? కౌన్సిల్ ఆఫ్ ద సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ. సో వీళ్ళిద్దరు కలిసి ప్రిపేర్ చేయడం జరిగింది. దీని కాస్ట్ అనేది, సో దట్ నేమ్ ఆఫ్ ద ఫెలుడా ఈజ్ ద ఆఫ్టర్ ద ఫిక్షనల్ డిటెక్టివ్ క్యారెక్టర్ క్రియేటెడ్ బై ద సత్యజిత్ రే. సో సత్యజిత్ రే అనే ఒక సినిమాలలో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ పేరు ఫెలుడా అనమాట. సో ఆ ఫెలుడా అనేది ఎట్లా డిటెక్ట్ చేస్తాడు అంటే, క్రైమ్ని ఎలా డిటెక్ట్ చేస్తాడు అన్న దాన్ని బట్టి ఇక్కడ కూడా కరోనా అనే క్రైమ్ని ఎలా డిటెక్ట్ చేయాలన్న దానిపైన ఈ ఫెలుడా అనే పేరు పెట్టారని జరిగిందనమాట. సో ఇది ప్యూర్లీ జెనెటిక్ ఇంజనీరింగ్ బేస్డ్ అనమాట. జెనెటిక్ ఇంజనీరింగ్లో ఒక ప్రోటీన్ యూజ్ చేస్తాం. ఆ ప్రోటీన్ పేరు ఏంటంటే Cas9, Cas9. సో ఇట్ యూజెస్ ద కట్టింగ్ ఎడ్జ్ జీన్ ఎడిటింగ్ CRISPR-Cas9 system. The team is repurposed for the diagnosis of the COVID-19 genetic material. ఏదైతే ఈ ప్రోటీన్ ఉందో, Cas9 అనే ప్రోటీన్ ఉందో, సో ఆ ప్రోటీన్ అనేది సో జీన్ ఎడిటింగ్ అనే టెక్నిక్ను ఉపయోగించి కరోనాని డిటెక్ట్ చేస్తారనమాట. ఆ ప్రోటీన్ ద్వారా Cas9 అనే ప్రోటీన్ ద్వారా సో జీన్ ఎడిటింగ్ చేస్తారు. ఆ జీన్ ఎడిటింగ్ చేసి దాని ద్వారా ఈ కరోనాని డిటెక్ట్ చేస్తారు. సో దాని పేరే ఫెలుడా అనమాట, జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ యూజ్ చేసి. రైట్. నెక్స్ట్ వన్ INS యాంగ్రీ అనేది మనకి నావల్ బేస్ అనమాట, ముంబైలో ఉంది. సో ముంబైలో ఉంది నావల్ బేస్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదంటే, ఇక్కడ ఉన్న 30 మందికి సో ఎవరైతే ఉన్నారో సోల్జర్స్ వాళ్ళందరికీ కూడా కరోనా రావడం జరిగింది. సో INS యాంగ్రీ. నెక్స్ట్ కోవిడ్ ఇండియా సేవ. నీకు కోవిడ్ వైరస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సో కోవిడ్ ఇండియా సేవ అనే దాంట్లో నీకు క్వశ్చన్ పోస్ట్ చేస్తే నీకు ఆన్సర్లు దొరుకుతాయి అనమాట. రిలేటెడ్ క్వైరీస్కి సంబంధించి ఏమాత్రం డౌట్స్ ఉన్నా దేనికైనా సంబంధించి. సో దట్ ఈస్ అ కోవిడ్ ఇండియా సేవ. నెక్స్ట్ స్టే హోమ్, దట్ ఈస్ అ
Siam is a mobile application developed by the Pune Municipal Corporation under the Smart Cities Mission, effectively to track the home quarantined citizens and to ensure that they are staying in the home. సో వాళ్ళ ఇంటి నుంచి ఏమన్నా బయటకు వెళ్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మొబైల్లో ఉన్నటువంటి జీపీఎస్ సిస్టమ్ ట్రాక్ చేస్తూ ఉంటారు. సో ఆ జీపీఎస్ సిస్టమ్ ద్వారా క్వారంటైన్ పీపుల్ ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నారు అనేది చెక్ చేస్తూ ఇమీడియట్గా అలర్ట్ అయిపోతుంది. లాంచ్ చేసిన వాళ్ళు ఎవరు? పూణే మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్ వచ్చేసి లిథియం ఇన్ ద స్పేస్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు ఏం చేశారంటే చాలా ఎక్కువ మొత్తంలో ఈ లిథియం అయాన్ని కనుక్కున్నారనమాట. మనకి చాలా రోజుల వరకు తెలుసు ఓన్లీ హైడ్రోజన్ అండ్ హీలియం మాత్రమే ఉంటాయి స్టార్స్లో అని. అండ్ హైడ్రోజన్ అండ్ హీలియంతో పాటు స్టార్స్లో లిథియం కూడా ఉంటుందన్నమాట. సో ఈ లిథియంని వాళ్ళు డిస్కవరీ చేయడం జరిగింది మొన్న. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఆస్ట్రోఫిజిక్స్ ఇక్కడ చూడొచ్చు, లిథియం ఈజ్ వన్ ఆఫ్ ద 3 ప్రైమోడియల్ ఎలిమెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ద హైడ్రోజన్ అండ్ హీలియం. హైడ్రోజన్ అండ్ హీలియంతో పాటుగా లిథియం కూడా ఉంటుంది. అది వన్ ఆఫ్ ద 3 కాంపోనెంట్స్ ఆఫ్ ద మనకి యూనివర్స్లో ఉన్న 3 కాంపోనెంట్స్. మనకు చాలా వరకు తెలుసు ఓన్లీ హైడ్రోజన్, హీలియం అని, లిథియం ఉంటుందని మనం అనుకోం. కానీ హైడ్రోజన్ అండ్ హీలియం హీలియంతో పాటు లిథియం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద యూనివర్స్. నెక్స్ట్ సుదర్శనం బాబు ఈజ్ అపాయింటెడ్ యాజ్ ప్రెస్టీజియస్ ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీ. ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీ అనేది అమెరికాలో ఉన్న ఒక పెద్ద ల్యాబొరేటరీ అనమాట, ఇంపార్టెంట్ ల్యాబొరేటరీ. దాంట్లో మనకి ఇండియన్ అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు? సుదర్శనం బాబు. సో అంతకుముందు సేతురామన్ పంచరతన్ ఫ్రమ్ ద అరిజోనా స్టేట్ అండ్ సురేష్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ ద వెర్మంట్, వీళ్ళిద్దరు కూడా అపాయింట్ అయ్యారు. ఇది 3rd పర్సన్ అనమాట దాంట్లో ఆ ల్యాబొరేటరీకి అపాయింట్ చేయడం ద్వారా. సో ఇది 3rd ఇండియన్ హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీ, సుదర్శనం బాబు. నెక్స్ట్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్. ఎగ్జామ్ పర్పస్లో ఏంటిదంటే అసలు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అంటే ఏందని అడుగుతాడు. మామూలుగా ప్రపంచంలో ఉన్న ఏవైతే మన క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నామో క్రూడ్ ఆయిల్ని 3 మెజర్మెంట్స్ ఉంటాయి క్రూడ్ ఆయిల్కి. నెంబర్ 1 వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఏ క్రూడ్ ఆయిల్. నెక్స్ట్ 2 వచ్చేసి బ్రెంట్ క్రూడ్ ఆయిల్. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది మనకు నార్త్ సీ నుంచి చూస్తాం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్, BRENT, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అండ్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అండ్ అబుదాబి ఆయిల్. సో ఇవి జనరల్గా 3 టైప్స్ ఆఫ్ ద మెజర్మెంట్స్ అనమాట, బేస్డ్ ఆన్ ద క్రూడ్ ఆయిల్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని బట్టి. సో ప్రపంచంలో మనకు 3 టైప్స్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్స్ ఆర్ అవైలబిలిటీ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద ఇంప్యూరిటీస్. సో దాంట్లో వెస్ట్ టెక్సాస్ అనేది ఒక టైప్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్. ఇది ఓన్లీ నార్త్ అమెరికా కాంటినెంట్లో మాత్రమే ఈ మెథడ్ వాడతారు. ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో వాడేది ఏంటిదంటే మెథడ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనే దాన్ని వాడతారు ఎక్కువ మొత్తంలో. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అది కూడా హైయెస్ట్ గ్రేడ్ క్రూడ్ ఆయిల్, అండ్ వెస్ట్ టెక్సాస్ కూడా హైయెస్ట్ గ్రేడ్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ అనమాట. ఇది అమెరికాలో దొరికే క్రూడ్ ఆయిల్ పేరు ఏంటిది? వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, రైట్. అట్లాంటి నార్త్ సీలో యూరోపియన్ కాంటినెంట్స్ వాడేది ఏంటంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్, మనం కూడా బ్రెంట్ క్రూడ్ ఆయిల్. సో UAE అక్కడిక్కడ వాడేది అంటే అబుదాబి ఆయిల్. ఇట్లా 3 అనేటివి ఏంటంటే మెజర్మెంట్స్ అనమాట, దేన్ని క్రూడ్ ఆయిల్ని కొలవడానికి బేస్డ్ ఆన్ ద ఇంప్యూరిటీస్. సో మీకు ఎగ్జామ్ పర్పస్లో ఇది అడుగుతాడు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఏంటిదని అడుగుతాడు. ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ద షేర్ మార్కెట్ ఆర్ ఏ నేమ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఏ నేమ్ ఆఫ్ ద బ్లూటూత్ ఆర్ ఏ నేమ్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్, ఇట్లా ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. సో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ టైప్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్. సో అమెరికన్ మార్కెట్లో అమ్మే క్రూడ్ ఆయిల్ పేరు. నెక్స్ట్ నరేంద్ర మోదీ, సో ఇది చెప్పడం జరిగింది. నెక్స్ట్ కరోనా వైరస్ ఇంపాక్ట్ తర్వాత వర్క్ కల్చర్ అంతా కూడా మారిపోతుంది. AEIOU వర్క్ కల్చర్. AEIOU, A ఫర్ అడాప్టబిలిటీ, E ఫర్ ఎఫిషియన్సీ, I ఫర్ ఇంక్లూసివిటీ అండ్ O ఫర్ ఆపర్చునిటీ, U ఫర్ ద యూనివర్సాలిటీ ఫర్ ద న్యూ బిజినెస్ వర్క్ కల్చర్. రాబోయే రోజులలో ఇలాంటివన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. సో ఎఫిషియన్సీని పెంచుకోవాలి, ఇంక్లూసివిటీ ఉండాలి, ఆపర్చునిటీ ఉండాలి, యూనివర్సలిజం ఉండాలి, అడాప్టబిలిటీ ఉండాలి. AEIOU కల్చర్ ప్రపోజ్డ్ బై ద నరేంద్ర మోదీ. ఎక్స్పాన్షన్ ఇంపార్టెంట్, AEIOU వర్క్ కల్చర్. నెక్స్ట్ వచ్చేసి గోవా ఈ ద ఫస్ట్ కోవిడ్ ఫ్రీ స్టేట్. మన ఇండియాలో అన్ని స్టేట్స్ ఎఫెక్ట్ అయినాయి. సో దాంట్లో ఫస్ట్ కోవిడ్ ఫ్రీ స్టేట్ ఈజ్ గోవా. అండ్ ఇంతకుముందు గోవా న్యూస్లో ఉంది, ఫస్ట్ స్టేట్ టు యూజ్ ద ఆయుర్వేదిక్ మెడిసిన్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద COVID-19. అట్లాగే COVID-19 ఫస్ట్ ఫ్రీ స్టేట్ ఆల్సో గోవా, అండ్ ఫస్ట్ స్టేట్ టు యూజ్ ద ఆయుర్వేదిక్ మెడిసిన్ ఫర్ ద కోవిడ్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో గోవా. అండ్ రెమ్డెసివిర్, ఇప్పుడైతే మనకి COVID-19కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడుతున్నాము. హైడ్రాక్సిక్లోరోక్విన్ కాకుండా ఇంకొక డ్రగ్ కూడా ఉంది, దాని పేరు రెమ్డెసివిర్. సో రెమ్డెసివిర్ అనేది యాంటీవైరల్ డ్రగ్. సో ఈ రెమ్డెసివిర్ని చాలా కంపెనీస్ ఇప్పుడు క్లినికల్ ట్రయల్లో టెస్ట్ చేస్తున్నాయి. ఈ రెమ్డెసివిర్ అనేది COVID-19కి వాడచ్చా వాడరాదా అని టెస్ట్ చేస్తున్నాయి అనమాట. సో హైడ్రాక్సిక్లోరోక్విన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డ్రగ్ ఏమైనా ఉందంటే అది రెమ్డెసివిర్. నెక్స్ట్ వచ్చి ఇరాన్స్ అలీరెజా. సో ఇరాన్స్ అలీరెజా చెస్ ప్లేయర్ అనమాట. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మన మ్యాగ్నస్ కార్ల్సన్. సో వరల్డ్ చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఓడించడం జరిగింది. ఎవరు? అలీరెజా ఫిర్జౌజా. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అలీరెజా ఎవరైతే ఉన్నారో వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది గెలవడం, వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఓడించడం జరిగింది. సో ఇన్ ద ఫైనల్ ఆఫ్ ద బ్యాంటర్ బిల్జ్ కప్ 2020లో. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ ద డ్రగ్స్ అండ్ క్రైమ్స్.
సో వీళ్ళు ఏం చేశారంటే లాక్డౌన్ లెర్నర్స్ అనే సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది ఇండియాలో. దీంట్లో ఎడ్యుకేషన్ ఫర్ ద జస్టిస్ అండ్ ఇనిషియేటివ్ అనమాట. సో దీంట్లో ఏం చెప్తారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ, పీస్ కానీ, రూల్ ఆఫ్ లా కానీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ ఫర్ ద జస్టిస్ అండ్ ఇనిషియేటివ్. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సర్వ్ ద సీనియర్ అనే ఒక ఆప్షన్ లాంచ్ చేసింది. ఎందుకంటే చాలామంది సీనియర్స్ అనేవాళ్ళు ఇంటి నుంచి బయటకు రావడానికి అవకాశం లేదు, వారికి కావాల్సిన ఎసెన్షియల్ మెడిసిన్ కానీ, డ్రగ్స్ కానీ, ఫుడ్స్ కానీ తీసుకునే అవకాశం లేదు. అవన్నిటిని కూడా వాళ్ళు తీసుకోవడానికి కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది సర్వ్ ద సీనియర్స్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ కోవిడ్-19 శాంపుల్ కలెక్షన్ మొబైల్ ల్యాబ్ ఈస్ లాంచ్డ్. మొబైల్ ల్యాబ్ అంటే అది మూవ్ అవుతుంటుంది, ఒక వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ మూవ్ అవుతుంటుంది. హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. ఈఎస్ఐ హాస్పిటల్స్, ఎర్రగడ్డ, హైదరాబాద్. సో ఇది హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇండియాస్ ఫస్ట్ కోవిడ్-19 శాంపుల్ కలెక్షన్ మొబైల్ ల్యాబ్ ఫస్ట్ శాంపుల్ కలెక్షన్ మొబైల్ ల్యాబ్ ఈస్ లాంచ్డ్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ వరల్డ్ గేమ్స్ యాక్చువల్గా 2021లో సో అమెరికాలో జరగాలి, అవన్నిటిని కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది 2022కి. వరల్డ్ గేమ్స్ గోయింగ్ టు హెల్ ఇన్ ద 2022. కర్ణాటక గవర్నమెంట్ ఈజ్ లాంచ్డ్ ఆపత్ మిత్ర యాప్ అండ్ హెల్ప్ లైన్ నంబర్. సో ఆపత్ మిత్ర అంతా కోవిడ్ కోసమే. సో దట్ ఆపత్ మిత్ర యాప్ ఈజ్ లాంచ్డ్ బై ద కర్ణాటక గవర్నమెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సో ఇజ్రాయిల్స్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ బ్యాంక్. సో ఇజ్రాయిల్ లోపల ఫస్ట్ ఇది BANCS గ్లోబల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్. సో ఇజ్రాయిల్ లోపల సో ఆ బ్యాంక్ పేరు ఏంటిదని ఇంకా మనకు కన్సల్ట్ చెప్పలేదు, కానీ ఇజ్రాయిల్ లోపల ఒక బ్యాంక్ని పూర్తిగా డిజిటల్ బ్యాంక్గా కన్వర్ట్ చేయడానికి కోసం సో కన్సల్టెంటీస్ అనే టాటా కన్సల్టెంటీ సర్వీస్కి ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ద ఇజ్రాయిల్స్ ఫస్ట్ డిజిటల్ బ్యాంక్ ఈజ్ ఇన్ అసోసియేషన్ విత్ ద టాటా కన్సల్టెంటీ సర్వీస్. ఐ ఆమ్ క్లీన్, ఐ ఆమ్ హానెస్ట్, ఐ ఆమ్ ద బ్యాడ్మింటన్. సో దాని ఏంటిదంటే వరల్డ్ బ్యాడ్మింటన్ PV సింధు సెలెక్ట్ వన్ ఆఫ్ ద అంబాసిడర్స్ ఆఫ్ ద వాట్ అవేర్నెస్ క్యాంపెయిన్. సో ఐ ఆమ్ ద బ్యాడ్మింటన్. సో బ్యాడ్మింటన్ని ప్రమోట్ చేయడానికి కోసం సో PV సింధు అనేది అంబాసిడర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. దేనికి? బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్స్ ఐ ఆమ్ బ్యాడ్మింటన్. సో దాని అవేర్నెస్ క్యాంపెయిన్ అనమాట. సో బ్యాడ్మింటన్ని ప్రమోట్ చేయడానికి కోసం. సో ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఎక్కడ ఉందంటే ఇది కౌలాలంపూర్, మలేషియాలో ఉంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్ కౌలాలంపూర్, మలేషియా. సో నెక్స్ట్ మిడ్ నైట్ ఇన్ ద చెర్నోబిల్ అనే బుక్ అనేది ఎప్పుడో లాంగ్ బ్యాక్ పబ్లిష్ అయింది. దీన్ని రాసిన వాళ్ళు ఎవరంటే ఆడమ్ హిగిన్బోథమ్ అని అతను రాశాడు. సో దీనికి ఇప్పుడు అవార్డు వచ్చిందనమాట. ఏం అవార్డు వచ్చింది? కోల్బీ అవార్డ్ ఈస్ గివెన్ టు ద ఆడమ్ ఫర్ ద బుక్ మిడ్ నైట్ ఇన్ ద చెర్నోబిల్. ఈ కోల్బీ అవార్డ్ స్పెషాలిటీ ఏంటిదంటే సో ఇది ఓన్లీ మిలిటరీ కానీ ఇంటెలిజెన్స్ హిస్టరీకి మాత్రమే ఇస్తారు, నార్మల్ బుక్స్కి ఇవ్వరు. మిలిటరీ బుక్స్కి కానీ ఇంటెలిజెన్స్ బుక్స్కి మాత్రమే ఇస్తారనమాట. సో దాంట్లో భాగంగా ఈ ఆడమ్ హిగిన్బోథమ్ రాసినటువంటి మిడ్ నైట్ ఇన్ ద చెర్నోబిల్కి కోల్బీ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ కేరళ పఠాన్మిత్తా డిస్ట్రిక్ట్ లాంచెస్ ద తిరంగా ర్యాపిడ్ స్క్రీనింగ్ టెస్ట్. తిరంగా ర్యాపిడ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది లాంచ్ చేయడం. తిరంగా స్టాండ్స్ ఫర్ టోటల్ ఇండియా రిమోట్ అనాలిసిస్ నిరోగ్య అభియాన్. సో అక్కడక్కడ తిరుగుతూ శాంపుల్స్ కలెక్షన్ చేసుకుంటూ మనకి కోవిడ్-19 టెస్ట్ చేస్తుండేది. పఠాన్మిత్తా లాంచ్డ్ ద తిరంగా. నెక్స్ట్ గుజరాత్ గవర్నమెంట్ ఈజ్ లాంచ్డ్ ద సుజలాం సుఫలాం జల్ సంచయ్ అభియాన్. మనకు తెలుసు సుజలాం సుఫలాం జల సంచయ్. సుజలాం సుఫలాం అంటే పంటలు బాగా వండాలి, దీని ద్వారా జల్ సంచయ్ అంటే వాటర్ ద్వారా. సో కాబట్టి అది వాటర్కి సంబంధించిన ఇరిగేషన్ స్కీమ్, కానీ ఎగ్జామ్లో ఇదంతా స్టోరీ అడగరు మనకి. సో సుజలాం సుఫలాం జల సంచయ్ అభియాన్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ అని అడుగుతాడు, దట్ ఈస్ ద గుజరాత్. నెక్స్ట్ లెబనాన్ లీగలైజెస్ ద కన్నాబిస్ ఫర్ ఫార్మింగ్ ఆఫ్ ద మెడికల్ యూజెస్. సో ఇది జనరల్గా ఇది డ్రగ్స్ అన్నమాట మనకి. సో ఈ డ్రగ్స్ చాలామంది అమ్మడం కొనడం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మెడికల్ యూజెస్ కోసం లీగల్గా సో లెబనాన్ గవర్నమెంట్ లీగలైజ్ చేసింది ఫర్ ద మెడికల్ యూజ్ కల్టివేషన్ ఆఫ్ ద వాట్ కన్నాబిస్. నెక్స్ట్ సౌదీ అరేబియాలో మనకి జరుగుతుంది ఆల్రెడీ ఇయర్ 2020 యొక్క G20 సమ్మిట్. దాంట్లో అగ్రికల్చర్ మినిస్టర్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగింది. నరేంద్ర సింగ్ తోమార్ పాల్గొన్నారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద మల్టీలాటరిజం అండ్ డిప్లొమసీ ఫర్ ద పీస్ ఏప్రిల్ 24th సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఎవ్రీ ఇయర్. సో 2019 నుంచే ఇది స్టార్ట్ అయిందనమాట ఈ డే. ఇది ఇంటర్నేషనల్ డే ఫర్ ద మల్టీలాటరలిజం అండ్ ద డిప్లొమసీ ఫర్ ద వాట్ పీస్ ఏప్రిల్ 24th. అండ్ నెక్స్ట్ నేషనల్ పంచాయత్ రాజ్ డే. మనకి ఇండియాలో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి స్టార్ట్ అయినాయి ఏప్రిల్ 24th of 1993లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే 73 అమెండ్మెంట్ అనేది మన కాన్స్టిట్యూషన్లో చేసి కాన్స్టిట్యూషన్లో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడ్ చేశారు మనకి 11th షెడ్యూల్లో. అప్పటి నుంచి భారతదేశంలో పంచాయత్ రాజ్ సిస్టమ్ స్టార్ట్ అయింది 24th April 1993 నుంచి. సో దట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ అ పంచాయత్ రాజ్ డే ఏప్రిల్ 24. అండ్ ద సివిల్ సర్వీసెస్ డే. సో సివిల్ సర్వీసెస్ డే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ద సివిల్ ప్రొఫెషనల్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు. సో ఇప్పుడు 21 April 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పటి నుంచి దీన్ని సివిల్ సర్వీసెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారంటే ఫస్ట్ పాస్ అవుట్ పీరియడ్ అనమాట 21 April 1947. అప్పటి నుంచి దీన్ని సో అలానే సివిల్ సర్వీసెస్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు 21 April.
నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బుక్ అండ్ ద కాపీరైట్ డే. సో వరల్డ్ బుక్ అండ్ ద కాపీరైట్ డే అనేది మనకి యునెస్కో సెలబ్రేట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ April 23rd. April 23rd is a వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్స్ డే. నెక్స్ట్ వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే 21st April. వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే ఇది లాస్ట్ ఇయర్ రికమెండేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట ఇయర్ నుంచి. వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే విల్ బి సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ద 21st April. And next Earth Day, March 22nd is celebrated as a Water Day and April 22nd is celebrated as a Earth Day, April 22nd. This year theme వచ్చేసి climate action. This year theme of the Earth Day is the what? Climate action. Earth Day మీద సపరేట్ వీడియో కూడా చేసాం మనం, చూడొచ్చు. సో Earth Day theme is the climate action, April 22nd. సో రైట్ గుర్తుపెట్టుకోవాలి. April 21st is the World Creativity and Innovation Day. April 23rd is the World Book Day and April 21st again the Civil Services Day and April 24th is the World Panchayat Raj Day and April 24th is the International for the Multilateralism and the Diplomacy Day. So ఇవి ఈ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.